కంచన కాంచీతిలకం करधृतकोदण्डबाणसृणिपासं कठिनस्तनभरनम्रं కైవల్యానందకందమవలంబే. కైవల్యానందమునకు కారణమైన ధనుర్బాణాంకుశ పాశములను బాహువులచే ధరించినట్టి కఠినములైన పాలెండ్ల బరువుచే వంగి ఉన్న ఒకానొక కాంచీనగర శ్రేష్ఠ వస్తువును ఆశ్రయించెదను. కరధృత కోదండ బాణ శృణిపాశం, చేతులలో ధరింపబడిన ధనువు, బాణము, అంకుశము, పాశము గల కఠినస్తన భరనమ్రం, కఠినములైన చనువుల బరువుచే వంగి ఉన్న కైవల్యానంద కందం, కైవల్యానందమునకు పుట్టుచోటైన కంచన ఒకానొక కాంచీ తిలకము, కాంచీనగర శ్రేష్ఠ వస్తువును అవలంబే ఆశ్రయించెదను. కైవల్యానంద హేతువు ధనుర్బాణాంకుశ పాశములను బాహువులచే ధరించినట్టి కఠినములైన పాలెండ్ల బరువుచే వంగి ఉన్న ఒకానొక కాంచీనగర శ్రేష్ఠ వస్తువును ఆశ్రయించెదను. ఈ కాంచీనగర తిలక వృక్షము చన్నులను పండ్ల బరువుచే వంగి ఉన్నది. వానిలో రసము త్రాగిన వారికి కైవల్యానందమే లభించును. కడుపు నిండుట కన్నా కైలాసము మరొకటి ఏమున్నది? ఒకసారి భక్త శిశువులు ఆ రసము గ్రోలిన చాలు మరలా ఆకలే వేయదు. వారులకు కడుపు నింపుకుని అవసరమే రాదు. పండ్లు బరువుచే చెట్టు వంగి ఉన్నది. ఆ చెట్టు క్రింద శిశువులు ఆడుకుంటూ ఉన్నారు. ఆకలి వేసి ఆ పండ్లు రసం త్రాగినారు. ఇక ఆ చెట్టును విడిచి బయటకు రానే రారు. మూక కవి కూడా అట్టివారే. ఎక్కవలసిన అవసరం లేకుండానే ఆ చెట్టు ఫలములు ఆశ్రితులకు ఇచ్చును. ఇప్పుడు ఆ వృక్షం ఒకటి ఉండగా దానిని విడిచి ఎంతో శ్రమపడి ఇతర వృక్షాలను ఆశ్రయించిన వారు అవివేకులు. ఆ చెట్టును ఆశ్రయించిన వారి కామ క్రోధాది శత్రువులు పారిపోవుదురు. ఈ వృక్షం ఒకటి కాంచీనగరమందే ఉన్నది. ఆమె కామాక్షీదేవి. కాంచీనగరియే ఒక పుణ్యగంగ. ఆమె కామాక్షీదేవినే తిలకముగా అనగా బొట్టుగా ధరించినది. ఆ తిలకము వలనే ఆ నగరి ముత్తైదువ అగుచున్నది. చూచువారికి పుణ్యం కలిగించుచున్నది. సాధుకులారా, ఆ కామాక్షి నామ తిలకమనే భ్రూమధ్యమున దర్శింపుడు. కాంచీనగరమే ఆ భ్రూమధ్యము. కామాక్షియే ఆ జ్యోతిరూప తిలకము. కామాక్షి అమ్మ దర్శనమే కైవల్యానందమునకు పరంపర సాధనము. కంచన అనుటచే కామాక్షీదేవిని మాటలలో వర్ణించటం సాధ్యం కాదు అని అర్థం.